హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ జేమ్స్ గుంటి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అండి. ఇంకా కూడా సపోర్ట్ చేస్తే ఇంకా నా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీకు నచ్చిన తెలిసిన ఫ్రెండ్స్కి నా వీడియోస్ షేర్ చేయండి. ఇంకా నా వీడియోస్లో ఏమన్నా క్వాలిటీగా వాయిస్ కానివ్వండి, లేకపోతే వీడియో క్వాలిటీ కానివ్వండి, ఇంకా పర్టికులర్గా ఈ టాపిక్స్ గురించి చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి మీకు ఏదన్నా అనిపిస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సో టాపిక్లోకి వచ్చేస్తే, వెండి తెర మీద రారాజు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 2 దశాబ్దాలు నెంబర్ 1 చైర్ మీద కూర్చున్నటువంటి రారాజు తన డ్యాన్స్ కోసం, తన కామెడీ టైమింగ్ కోసం, తను స్టెప్ వేస్తే చాలు సినిమాకి వెళ్ళాల్సిందే, సినిమా ఎలా ఉన్నా కానీ ఆయన డ్యాన్స్ చూడాల్సిందే ఫస్ట్, కేవలం డ్యాన్స్ కోసం కూడా సినిమాలకు వెళ్తారని చెప్పేసి నిరూపించేటువంటి వ్యక్తి. ఆయన ఎవరో కాదండి, మన మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి సపోర్ట్ లేకుండా, ఎటువంటి రిచ్ ఫ్యామిలీ కానీ చాలా దిగువ మధ్యతరగతి కుటుంబం అయినటువంటి మన మెగాస్టార్ శివశంకర వరప్రసాద్ చిరంజీవి గారు ఎలా అంత పెద్ద స్టార్ అయ్యారంటే, తన స్వయం కృషిని నమ్ముకొని తను అనుకున్నది సాధించాలని చెప్పేసి తను ఎంతగానో అహర్నిశలు పరితపించి అనుకున్నది సాధించి రారాజుగా తెలుగు చలన పరిశ్రమలో రారాజుగా కొనసాగుతున్నారు, ఇంకా కొనసాగుతారు కూడా. సో అటువంటి గొప్ప వ్యక్తి, అంతటి అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు. అవును, రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు అంటే అదేం తప్పు కాదు. కొంతమంది కొన్ని రంగాలలో ముందుకు వస్తారు, కొన్ని రంగాలలో ముందుకు రాలేరు కదా. సో ఆయన కూడా రాజకీయం అనేటువంటి రంగంలో ముందుకు రాలేకపోయారు. ఎలా అంటే 2008లో ఇష్టంగానో అయిష్టంగానో పార్టీని స్థాపించారు. అయిష్టంగానో అని ఎందుకన్నా అంటే, ఆయన ఇష్టపూర్వకంగా పార్టీ స్థాపించలేదండి. ఆయన ఏ మీటింగ్కి వెళ్ళినా, ఆయన ఎక్కడికి వెళ్ళినా వారి అభిమానులు రాజకీయాలకు రావాలి రావాలని చెప్పేసి నినాదాలు చేయడం స్టార్ట్ చేశారు. అలా ఆయన కొన్ని నెలలుగా వాటిని తిరస్కరించుకుంటూ వద్దు అని చెప్పేసి అంటున్నారు. కానీ అభిమానులు ఎంత చెప్పినా వినకుండా రాజకీయాలకు రావాల్సిందని చెప్పేసి ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇదే నినాదాన్ని రిపీట్ చేస్తూ ఉన్నారు. సో ఆయన తప్పక రాజకీయాలకు రావాల్సి వచ్చింది. ఇష్టపూర్వకంగా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళారు, నెంబర్ 1 మెగాస్టార్గా నిల్చున్నారు. కానీ అయిష్టంగా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఫెయిల్ అయ్యారు. నిజమే. అది ఎలా అంటే, 2008లో ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించి 2009లో వచ్చేటువంటి ఎలక్షన్స్లో పోటీ చేయడం జరిగింది. సో మీటింగ్కి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీటింగ్ కన్నా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు నారా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ అయినా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఉద్యమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి మీటింగ్ కన్నా కూడా చిరంజీవి గారి మీటింగ్కి ఇసుకేస్తే రాలని జనాలు వచ్చేవారు. సో అవన్నీ ఓట్ల రూపంలో కన్వర్ట్ అయ్యాయంటే కాలేదు. సో చివరిగా ఆయనకి ఆ ఎలక్షన్స్ ఫలితం 18 సీట్లు మాత్రమే వచ్చాయి. 18 సీట్స్ మాత్రమే ఆయన పార్టీకి రావడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆయన 2 సీట్లలో పోటీ చేస్తే 1 సీట్ని ఓడిపోవడం జరిగింది. పాలకొల్లో ఓడిపోయారు, తిరుపతిలో గెలిచారు. అంతటి దారుణమైనటువంటి పరాజయాన్ని ఆయన పొందారా అంటే అవును, పొందారు. ఎలా? దానికి కారణాలు ఏంటి అంటే, ఒకటే అండి, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత మంచి వ్యక్తి అయినా చేయాల్సినటువంటి పనిని కరెక్ట్ టైంలో కనుక చేయకుండా, చెయ్యకూడని పనిలో కనుక చేస్తే డెఫినెట్గా ఫెయిల్ అవుతారు. అది ఎలా అంటే, 2009లో ఆషామాషి కాదండి, రాష్ట్ర రాజకీయాలలో ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఎలక్షన్స్లో అదొక ఎలక్షన్, 2009 ఎలక్షన్. ఎలా అంటే 2005లో నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రాన్ని సువర్ణ యుగంగా తీర్చిదిద్దారు. లైక్ ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమివ్వండి, విద్యార్థులకు సంబంధించి, రైతులకు ఉచిత విద్యుత్ అయితేనేమివ్వండి, పంటలు బాకీ క్లియర్ చేయడం అయితేనేమివ్వండి, వితంతువులు మరియు వికలాంగులు, తర్వాత ముసలి వాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా పింఛన్లు ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, జలయజ్ఞం అని చెప్పేసి ఆయన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని తీర్చిదిద్దడం జరిగింది. అట్ ద సేమ్ టైం 108 మరియు 104ని తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ మరియు
ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రానికి ఏవైతే తను పాదయాత్రలో హామీ ఇచ్చారో ఇచ్చినవి కాకుండా ఇవ్వని కూడా తను నెరవేర్చి గొప్పగా పరిపాలించారు. అందుకే వారిని కారణ జన్ములు అంటారు. మరియు ఇంకొక పక్క సిబిఎన్ గారు ఐటీని అభివృద్ధి చేసేంతగా ఎవ్వరు కూడా అభివృద్ధి చేయలేదు. మన రాష్ట్రంలో ఐటీ ఇంత అభివృద్ధి అయిందంటే డెఫినెట్ గా క్రెడిట్ ఆయనకి ఇవ్వాల్సిందే. అటువంటి వ్యక్తి అండ్ మరియు రాజశేఖర రెడ్డి గారు తర్వాత తెలంగాణ అనే ప్రత్యేక రాష్ట్రం రావాలి, తద్వారానే నా ప్రజలు అభివృద్ధి చెందుతారు, నా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి బలంగా నమ్మి ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఈ ముగ్గురు ఉండడమే కాకుండా సిపిఐ కూడా రాష్ట్రంలో ఉన్నాయి. సో ఇక్కడ వాక్యూమ్ అనేది లేదు. అంటే ఇంకొక రాజకీయ పార్టీ రావాలి, ఇంకొక రాజకీయ పార్టీకి ఇక్కడ ప్రవేశం ఉంది, ఇంకొక పార్టీలు ఎవరైనా పెట్టొచ్చు, అది రాజ్యాంగం కల్పించేటువంటి హక్కు. కానీ ఏ టైంలో పెట్టాలి అనేది మనం తెలిసి ఉండాలి. సో ఆయన పెట్టినటువంటి టైం అనేది హ్యూజ్ పీక్స్ టైం. సో ఆ టైంలో ఆయన పెట్టడం అనేది రాంగ్ స్టెప్ గా నేను భావిస్తాను. ఎందుకంటే అంతటి పోటీ మధ్యలో రాష్ట్రంలో ఇంకొక పార్టీకి తావు లేదు. ఆ టైంలో ఆయన ఇరికిచ్చి పార్టీ పెట్టడం వల్ల దానికి అనుకున్నంత స్థాయిలో ఆ పార్టీ అనేది ఎలివేట్ కాలేకపోయింది. సో బలవంతంగా పార్టీ పెట్టారు, పోటీ చేశారు, రీచ్ రాలేదు. ఎందుకంటే కరెక్ట్ టైంలో పార్టీని స్థాపించలే కాబట్టి. ఓకే, పార్టీని కొనసాగించారా అంటే కొనసాగించలేదు. 2014లో దానికంటే ముందే ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. విలీనం చేయడమే కాక ఆయన రాజ్యసభ సీట్ని తీసుకొని కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి వారి అభిమానులకు కూడా నచ్చని విషయం అనమాట అది. సో ఆ టైంలో అది అనేది పెద్ద హాట్ టాపిక్ అనమాట. చిరంజీవి గారు వారి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం అనేది చాలా హాట్ టాపిక్ నడిచింది. కొంతమందికి నచ్చింది, కొంతమంది నచ్చలేదు, రకరకాల దాని గురించి కారణాలు ఉన్నాయి. సో అది మనం పక్కన పెడదాం. కాబట్టి ఆయన రాజకీయ ప్రవేశంలో జరిగినటువంటి మిస్టేక్ ఏంటంటే కరెక్ట్ టైంలో పార్టీని ఎగ్జిక్యూట్ చేయకపోవడం, కరెక్ట్ టైంలో పార్టీని ముందుకు తీసుకురావడం. ఒకవేళ తీసుకొచ్చినా కానీ ఓడిపోయినా కానీ ఇంకొక ఎలక్షన్ కూడా ఆయన ఫేస్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే 2014లో రాష్ట్రం అనేది విడిపోయిందండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయింది. ఆ టైంలో ఆయన ఏదో ఒక రాష్ట్రానికి సపోర్ట్ చేసి స్టాండ్ తీసుకొని ఉన్నట్లయితే డెఫినెట్గా ఆయన పార్టీకి మైలేజ్ వచ్చేది. చాలా మంది పార్టీ పెట్టిన వెంటనే అధికారంలో రాకపోతే నిరాశ చెందుతున్నారు. చాలా మంది పార్టీని తీసేయడం జరుగుతుంది. అలా ఎందుకంటే ఆ ప్రతిపక్షంలో ఉండడం అనేది గొప్ప వరం. ఎందుకంటే ప్రజలకి దగ్గరగా ఉంటారు, ప్రజలతో మమైకమై ఉంటారు, ప్రజల సమస్యలనే తెలుస్తాయి. తద్వారా మీరు వాటిని ప్రణాళిక రూపంలో నిర్మించుకొని రాసుకొని ప్రతి ఒక్కటి కూడా వాటికి ఏది చేస్తే ఈ సమస్యలన్నీ తీరుతాయని చెప్పేసి కార్యాచరణ రూపొందించుకోవచ్చు. చాలా గొప్ప అవకాశం ప్రతిపక్షంలో ఉండడం అనేది. చాలా మంది అధికారంలో రాలే కాబట్టి మనం ఈ పార్టీని తీసేయాలి, ఈ పార్టీకి అవసరం లేదని చెప్పేసి అనుకుంటున్నారు. చాలా తప్పండి. ప్రతిపక్షంలో ఉండడం అనేది చాలా గొప్ప వరం. ఎగ్జాంపుల్, నారా చంద్రబాబు నాయుడు గారు 2 టర్మ్స్ ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చారు 2014లో. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వారు ఎన్ని గొప్ప పథకాలు తీసుకొచ్చారు, ఎన్ని గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉండబట్టే వాళ్ళకి ప్రజలతో మమైకమై వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ద్వారా వాటికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించి ప్రజల కష్టాలకి ఎంతో కొంత పుల్ స్టాప్ అనేది పెట్టగలిగారు, చరిత్రలో నిలిచారు. సో ఏ పనిలో అయినా కానీ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆ పనిని మనం ప్రాపర్గా చేయలేం. కాబట్టి ఎక్స్పీరియన్స్ రావాలంటే, రాజకీయాల్లో ఎక్స్పీరియన్స్ రావాలంటే ప్రతిపక్షంలో ఉండడమే ఎక్స్పీరియన్స్. కాబట్టి ఈ విషయాన్ని చాలా మంది మర్చిపోతున్నారు. సో మళ్ళీ ఆయన సినిమాలోకి వెళ్ళడం జరిగింది. 150 సినిమాతో విజయం పొందడం జరిగింది. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. యంగ్స్టర్స్ కి ఛాలెంజ్ కూడా ఇస్తున్నారు. నేను ఎన్ని సినిమాలు చేస్తున్నాను సంవత్సరానికి, మీరు కూడా సినిమాలు చేస్తే ఇండస్ట్రీ అనేది ఇంకా గొప్పగా బతుకుతుందని చెప్పేసి ఆయన ఛాలెంజ్ ఇచ్చడం జరిగింది. సో ఎవరు చేయాలి పని వాళ్ళు చేయాలి కదా. కాబట్టి చిరంజీవి గారు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, మన అభిమాన నటుడు. ఆయన అక్కడ ఉంటేనే కరెక్ట్. రాజకీయాల్లో కూడా రావచ్చు, ఆయనది మన రాజ్యాంగం కల్పించేటువంటి హక్కు, మనం దాన్ని తప్పక పడ్డాం. కానీ రావాల్సినటువంటి టైం రాంగ్. ఇలా వచ్చినా కానీ దాన్ని కొనసాగించి ఉన్నట్లయితే విలీనం చేయకుండా ఇంకా బాగుండేది. డెఫినెట్ గా ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది. సెకండ్ ఎలక్షన్కో థర్డ్ ఎలక్షన్కో డెఫినెట్ గా అధికారంలోకి వచ్చేది. ఆ పార్టీ ఈయనకు కూడా ఎక్స్పీరియన్స్ పెరిగేది, చాలా ఈయనకు కూడా మంచి చేసే ఒక అవకాశం వచ్చేది. కానీ తొందరపడ్డారని చెప్పి నేను అనుకుంటున్నాను. తప్పుగా మాట్లాడితే క్షమించండి.
చిరంజీవి గారికి నేను కూడా ఒక అభిమానినే. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మిస్టర్ జేమ్స్ గుంటి. మన ప్రయత్నం ఒకటేనండి, జరిగినటువంటి చరిత్రని మళ్ళొకసారి చెప్పుకుంటూ వాటిలో తప్పులు ఒప్పులు డిస్కస్ చేసుకోవడమే, ఎవరిని కూడా తప్పుపడడం కాదు. థ్యాంక్ యూ.